హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను చేపల కర్రీ చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇదిగో దాకా వెల్లడుపుగా ఉండే దాకా పెట్టుకోవాలి. చేపలకి ఇంకా వెల్లడుపులు పెట్టుకోవాలి, కానీ నేను మా ఇంట్లో ఉండే ఈ ఎలడుపు మాత్రం పెడుతున్నాను. చేప ముక్కలు కొద్దిగా ఉండేవి ఇవి పెడుతున్నాను అనమాట. చేపల కూర కదండి, కొద్దిగా ఎక్కువ పట్టుద్ది ఆయిల్. చాలండి. పోసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గడ్డకల్లా తిప్పుకొని పోసి వేసుకోవాలి. పొట్టు వేసుకున్నాక గడ్డితో బాగా తిప్పుకోవాలి. ఈ మధ్య వరకు చక్కగా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇందులో ఉప్పు వేయాలి. ఉప్పు కాదు, ఇది ఉప్పు మళ్ళీ చూసుకోవచ్చులే. కారం కూడా వేసేద్దాం. ఒకటి రెండు వేస్తాం. తీసుకోరు కదా, కారం కొంచెం ఎక్కువ పడుతుంది. చాలే. లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను కూర అంతా వండేసిన తర్వాత ఉప్పు కారం వేసాం కదా, బాగా మగ్గేదాకా తిప్పుకోవాలి. బాగా మగ్గిన ఉల్లిపాయలు ఇదిగోండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదా. ఇదిగో పులుసు పోయాలన్నమాట. చింతపండు తీసుకొచ్చుకున్నాక పులుసు కళాపిల్ల కాగేదాకా తిప్పుకోవడం అన్నమాట. పులుసు కాగనివ్వాలి. చింతపండు పులుసు పోసాం కదా, ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కరిగి తిప్పాలి. ఇట్లా తిప్పాలి. బాగా మరిగేదాకా. పులుసు బాగా మరిగింది కదా, ఇది ఇట్లా తెరలింది కదా, తెరలాలి. అలా కడినాక ఇది చేప ముక్కలు అందులో వేసేయాలి. చేప ముక్కలు అందులో వేసి గడ్డి పెట్టకూడదు. గడ్డి పెట్టుకోకుండా పసుగుడ్డు తీసుకుని గడ్డి పెట్టకూడదు. గడ్డి పెడితే చేప ముక్కలు చితికిపోతాయి. ఇలా తిప్పుకుంటా చేప ముక్కలు ఉడకనివ్వాలి. కూర చేపల కూర రెడీ అయిపోయింది. చూసారా ఎలా అయిపోయిందో? చక్కగా గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ రెడీ. కొత్తిమీర వేసేసుకోవాలి. చక్కగా కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ. ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేపలు ఇందులో వేసిన తర్వాత ఇక గెరిటి పెట్టుకోకుండా చక్కగా ఇలాగా మనం మసిపొడి పట్టుకుని ఇలా 2 చేతులతో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుని పులుసు అంతా చెక్కబడిన తర్వాత, పులుసు చూసారు అలా చెక్కబడిపోయిందో, చెక్కబడిన తర్వాత గుమ్మగుమ్మలాడే ముక్క తీసి చూపించిన చూసారా, ఇదిగో ముక్కలు చితికిపోతాయి, పైకి తీయటానికి కష్టంగా ఉంది, అందుకని మీకు దాకతో పడంగా చూపిస్తున్నాను అనమాట. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు ఇట్లా నచ్చితే కనుక, ఇదే చేపల కూర మీకు నచ్చితే కనుక, ఈ కూర పంపించడం అవ్వదు, యూట్యూబ్లో నుంచి మీరు చేపలు తెచ్చుకుని చక్కగా శుభ్రం చేసుకుని ఇలా వండుకోండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కట్టేశాను కదా, మూత పెట్టేసాను.